ప్రావర్బ్స్ 22:28. ఇప్పుడు అడుగుతా క్వశ్చన్స్. ఎవర్రా హ్యానా ఎక్కడ, జువెల్ ఎక్కడ? Proverbs 20. 22 22nd చాప్టర్ 28th వర్స్ అందరం కలిసి చదువుదాం. అందరం కలిసి చదువుదాం రా రే. Proverbs 22:28. Proverbs 22:28. Proverbs 22nd chapter 28th verse. 22nd chapter 28th verse. అందరం కలిసి 22-28 సామెతలు. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సో నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. సరేనా? నేను చెప్తాను. నీ పితరులు వేసిన పురాతనమైన పొలిమేర రాతిని నీవు తీసివేయకూడదు. రాయి అంటే చర్చ్ బెట. రాయి అంటే ఏంది? చర్చ్. రాకన్నా రాయి అన్న ఒకటే. రాయి అంటే చర్చ్ అని అర్థం. సరేనా? చర్చ్లో మన పితరులు. చర్చ్లో ఎవరు? మన పితరులు. పితరులు అంటే భక్త సింగ్ తాత అనుకోండి. సరేనా? మన చర్చ్లో మన పితరులు మనకు ఏ సంఘ దర్శనం అయితే చూపించినారో ఆ సంఘ దర్శనాన్ని ఏం చేయొద్దంట? తీసేయొద్దు. సరేనా? మన చర్చ్లో మన పితరులు. రాయి అంటే చర్చ్. సో జీసస్ ఒక మాట చెప్తాడు అనమాట. నీవు పేతురు అంటే బండ అని అర్థం. ఈ బండ మీద నా సంఘమును నేను కట్టుదును. రాయి అంటే చర్చ్ అని అర్థం. సరేనా? సో చర్చ్లో మన పితరులు మనకు ఏ సంఘ దర్శనం అయితే చూపించినారో ఆ సంఘ దర్శనాన్ని ఏం చేయొద్దంట? తీసేయొద్దు. సో చాలామంది ఈ పని చేస్తున్నారు. వాళ్ళకు నచ్చదనమాట. సరే, ఎవరి దర్శనం వాళ్ళదే. నీకు దేవుడు అట్లా వెలిగింపించినాడు, నువ్వు చేసుకో. కానీ మేము మాత్రం ఆ పని చెయ్యం. సో ఎందుకు అంటే ఆ భక్త సింగ్ తాత ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపినాడు. ఆయన కన్నీళ్లు కార్చినాడు. ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపినప్పుడు ఇంత స్మూత్గా కూడా లేదు. అప్పుడు ఫ్లోరింగ్ ఇంత స్మూత్గా లేదు. ఇప్పుడంటే మన ఫ్లోరింగ్ స్మూత్గా ఉంది, మెత్తలు తీసుకుంటున్నాం, మంచిగా మెత్త వేసుకుంటున్నాం. కానీ అప్పుడు ఆయనకి అంత స్మూత్గా కూడా లేదు. అంత గరుకు రాళ్ళన్నమాట. అటువంటి రాళ్ళ మధ్యలో ఆ తాత ఏం చేసినాడంటే ఆయన కన్నీళ్లు కార్చినాడు, మోకాళ్ళ మీద ఉన్నాడు. ఆయనకు లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి కూడా ప్రార్థన చేద్దాము అంటే మోకాళ్ళ మీద ఉండేటోడు అంట. ఆయన మోకాళ్ళ మీదకి పోయి మోకరించేటోడు. ప్రార్థన అనేసరికి మోకరించేటోడు. సో అట్లా ఆయన మోకాళ్ళ మీద సమయం గడిపితే ఈ సంఘ దర్శనం అనేది వచ్చిందనమాట. ఇట్లా ఒక్కొక్కరు వ్యక్తిగతంగా ఆరాధన చేయడం. ఫస్ట్ మందిరానికి రాగానే ఫస్ట్ పాటలు పాడతారు, దాని తర్వాత ఆరాధన వర్తమానం ఇస్తారు, దాని తర్వాత ఒక్కొక్కరు ఆరాధన చేస్తారు, దాని తర్వాత ఏం చేస్తారు? ఒక్కొక్కరు ఆరాధన చేసిన తర్వాత బల్ల వర్తమానం ఉంటుంది, బల్లు ఉంటుంది మధ్యలో. కాబట్టి ఈ సంఘ దర్శనం ఎక్కడి నుంచి వచ్చింది అంటే అట్లా ఆ భక్త సింగ్ తాతతో పాటు ఇంకా కొద్దిమంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏమి అంటే ఈ యొక్క దేవుని సన్నిధిలో వాళ్ళు సమయం గడిపినారు. సో ఆ భక్త సింగ్ తాతకి దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు. జెనసిస్ 15:1 చూడండి. 2000 ఇయర్లో భక్త సింగ్ తాత దేవుని సన్నిధిలోకి వెళ్ళినాడు. ఆ ఇయర్ భక్త సింగ్ తాత వాగ్దానం అది. జెనసిస్ 15:1. 15. After these things, the word of the Lord came to Abraham in a voice, saying, "Do not be afraid, Abraham. I am your shade, your exceedingly great reward." సో కాబట్టి ఇవి జరిగిన తరువాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రహామా, భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధిక మగునని చెప్పాను. ఆ మోటో కార్డు కూడా ఆ భక్త సింగ్ తాతది ఆ ప్రామిస్ కార్డు కూడా ఇప్పటికి కూడా ఆయన రూమ్లో ఉంది. హెబ్రోన్లో ఆయన రూమ్లో ఉంది. ఆయన రూమ్ చూడడానికి వెళ్ళినప్పుడు అన్నీ చూసేటోళ్ళంతా ఫోటోలు కూడా తీసుకుంటారు. ఆ రోజు అటు 2000 ఇయర్ క్యాలెండర్ ఎట్లుందో ఆ క్యాలెండర్ కూడా ఉంటుంది అక్కడ. ఆయన ఆ గోడకు ఉంటుంది క్యాలెండర్, 2000 ఇయర్ క్యాలెండర్. సెప్టెంబర్ 17th ఇట్లా సర్కిల్ కొట్టి ఉంటుంది అనమాట. సెప్టెంబర్ 17th భక్త సింగ్ తాత పరలోకంకి వెళ్ళినాడు, ఆయన చనిపోయినాడు అనమాట 2000 ఇయర్లో.
సో ఇప్పటికీ కూడా ఆయన రూమ్లో ఆ క్యాలెండర్ ఉంది. ఆ క్యాలెండర్ మీద ఒక వాక్యం ఉంటుంది, ఆ వాక్యం కూడా ఉందన్నమాట. ఆయన యొక్క ప్రామిస్, ఆ ఇయర్ పర్సనల్ ప్రామిస్, ఆ ప్రామిస్ ఇదనమాట. నీ బహుమానము అత్యధికమగును. దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చిన వాగ్దానం ఏంటి? భక్త సింగ్ తాతకి ఇచ్చిన బహుమానం ఏమవుతుందంట? అత్యధికమవుతుంది. సో దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చిన బహుమానం ఏంటి అంటే ఈ పరిచర్య. ఏమది? ఈ పరిచర్య. సో డూయింగ్ గాడ్స్ విల్, లేకపోతే గాడ్స్ మినిస్ట్రీ. దేవుని పని అనేది దేవుడు భక్త సింగ్ తాతకి ఇచ్చింది ఏంటి? గిఫ్ట్. ఆ గిఫ్ట్ అనేది ఏమవుతుందంట? ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. అందుకే నేనేం చెప్తాను, మామూలుగా బయటికి పోయినప్పుడు ఏం చెప్తానంటే, హెబ్రోన్ అనేది డివైడ్ అవ్వట్లేదు, అది మల్టిప్లై అవుతుంది కదా. డివైడ్కి మల్టిప్లైకి తేడా ఉందా? సో కాబట్టి అందరూ డివైడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది, డివైడ్ అవుతుంది అని అంటున్నారు. కానీ నేను అట్లానా, ఇట్ ఈస్ నాట్ డివైడింగ్, ఇట్ ఈస్ మల్టిప్లయింగ్ కదా. ఇక్కడ ఈ వాగ్దానం, నీ బహుమానం నేను అత్యధికం చేస్తా. సో కాబట్టి ఏమిటంటే ఇవన్నీ మనం తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఏం చేద్దామంటే డ్యూటరానమీ 17th చాప్టర్ చూడండి. ఒక్కటే ఒక మాట చదువుదాం మనము. డ్యూటరానమీ 17th చాప్టర్. జెసికా ఉందా? 18, 19, 20. ద్వితీయోపదేశ కాండము 17వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. 17th చాప్టర్ 18th వర్స్, 19th వర్స్, 20th వర్స్. జరాగు కూర్చో. మళ్ళీ డ్యూటరానమీ దగ్గరికి వచ్చినాం ఇప్పుడు. చెప్పు, స్పెల్లింగ్ చెప్పు. నేను చెప్పిన వాళ్ళే ఫస్ట్ జెసికా. వెరీ గుడ్. నువ్వు చెప్పరా? DEUTERONOMY. నువ్వు రాంగ్ చెప్పినావు. గట్టిగా చెప్పు, మమ్మీకి మాకు కరెక్ట్ వినిపించాలి. డ్యూటరానమీ. వెరీ గుడ్. నువ్వు చెప్పు. DEUTERONOMY. వెరీ గుడ్. సాలిగా అక్షేది నేను వేసుకుంది. చెప్పు. వెరీ గుడ్ బేటా, గాడ్ బ్లెస్ యూ. వెరీ గుడ్. సరే చదివి తీసిరా ఇప్పుడు 17th చాప్టర్. 17th చాప్టర్ 18, 19, 20 వర్స్ చదువుతారా ఎవరన్నా? 17th చాప్టర్ 18th verse, 19th verse, 20th verse. చదువు బేటా. And it shall be when he seated upon the throne of his kingdom, that he shall write him a copy of his law in a book out of that which is before the priest the Levites. And it shall be with him, and he shall read it all the day of the life, that he may learn to fear the Lord his God, and be careful to observe all the words of this law in his statutes. నేను 20 చదువుతున్నా. 21, 22 తెలుగులో కలిసి ఉన్నాయి. నేను 21, 22 చదువుతున్నా. 21, 22 కూడా ఉన్నాయి కదా. కాదు 20 ఉంది. 17th చాప్టర్. అది ఫేక్ బైబిల్. అది ఫేక్ హోలీ బైబిల్ ఇది. అది ఫేక్ బైబిల్. ఇది హోలీ బైబిల్. కేజేబీ 21, 22 కూడా ఉన్నాయి మనకి. లేదు ఇగో 20 వరకు ఉన్నాయి. ఇగో 22 వరకు ఉంది. కాదు ఇగో 20 వరకే ఉంది. సరే నేను చదువుతున్నా. మేము తెలుగు బైబిల్ ఫాలో అవుతాం. వినండి. తాను తన సహోదరుల మీద గర్వించి ఈ ధర్మశాస్త్రమును విడిచిపెట్టి
కుడికి గాని ఎడమకు గాని తాను తొలగక ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ ఈ కట్టడలను అనుసరించి నడువ నేర్చుకొనుటకు అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆ గ్రంథమును చదువుచుండవలెను. సో ఇక్కడ సరే చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు దీవించును గాక. సో ఇక్కడ ఒక మంచి మాట ఉన్నది. 18th వర్స్ నేను చదువుతున్నా తెలుగులో. మరియు అతడు రాజ్య సింహాసనమందు ఆసీనుడై తరువాత లేవీయులైన యాజకుల స్వాధీనంలో నున్న గ్రంథమును చూసి ఆ ధర్మశాస్త్ర గ్రంథమునకు ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. సో ఒక ప్రతిని తన కొరకు రాసుకోవాలనంట. ఏంటి అనంటే రిటర్న్ వర్డ్. కూర్చో, ఇక్కడ కూర్చో. సో దేవుని వాక్యాన్ని హార్డ్ కాపీ, వినుబెట, దేవుని వాక్యం అనేది హార్డ్ కాపీ మన దగ్గర ఉండాలి. ఇది చాలా ప్రాముఖ్యం. సాఫ్ట్ కాపీ కాదు, యాప్ కాదు, ల్యాప్టాప్లో పీడిఎఫ్ కాపీ కాదు. దాని తర్వాత ఐప్యాడ్ ఉంటుందా? ఇంకోటి చిన్న ఒకటి ఉంటుంది కదా ఇంతది, ట్యాబ్. ఆ ట్యాబ్లో కూడా పీడిఎఫ్ కాపీ ఉంది. నా మొబైల్లో బైబిల్ది యాప్ ఉంది. అవన్నీ పనికిరావు, అవన్నీ చదవద్దంట. ఇక్కడ బైబిల్లో ఏముందంటే ఒక ప్రతిని తన కొరకు వ్రాసి కొనవలెను. రాయబడ్డ పుస్తకం మన దగ్గర ఉండాలి. రాయబడ్డ బైబిల్ హార్డ్ కాపీ మన దగ్గర ఉండాలి, నాట్ సాఫ్ట్ కాపీ. ఇది మనం తెలుసుకోవాలి, సరేనా? అందుకే జీసస్ యొక్క జ్ఞానం మనకు అర్థం కాదు. మనమే జ్ఞానవంతులమని అనుకుంటాం. మనం అక్కడ ఏమీ లేదు, మళ్ళీ పెంటా చెత్త చెదారం తప్ప ఏముండదు, సరేనా? ఆ టెక్నాలజీ అనేది ఎంత పెద్దగా పోయినా సరే దేవుని వాక్యం మాత్రం దేవుని వాక్యం. నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తా అన్నాడు దేవుడు. అందుకే భక్త సింగ్ తాత ఏమనేటోడు అంటే, క్యారీ బైబుల్ టుడే, బైబుల్ విల్ క్యారీ యూ టుమారో. చూసావా? చెప్పుండో సార్, Bible will carry you to carry the Bible today, the Bible will carry you tomorrow. దట్ ఈస్ ద అష్యూరెన్స్. అది తాత యొక్క వ్యక్తిగత అనుభవం అన్నమాట. క్యారీ బైబుల్ టుడే. క్యారీ అంటే మళ్ళీ మొబైల్లో కాదు, నా మొబైల్లో బైబిల్ ఉంది, నేను బైబిల్లో క్యారీ చేస్తున్నా, అవి పనికిరావు. హార్డ్ కాపీ. ఏంటి హార్డ్ కాపీ? హార్డ్ కాపీ అంటే ఇక బుక్ ఇట్లా. ఈ గ్రంథాన్ని మనము ఏమి అంటే మనం దీన్ని చేతిలో పట్టుకోవాలా, దీన్ని చేతిలో పట్టుకొని మొయ్యాలి. దీన్ని నేను ఆఫీస్కి పోయినప్పుడు దీన్ని తీసుకునే పోతా. చిన్న బైబుల్ తీసుకొని వెళ్తాను. సో కాబట్టి ఎక్కడికి పోయినా సరే వీ షుడ్ క్యారీ దిస్ బుక్. హార్డ్ కాపీనే చదవాలి, హార్డ్ కాపీనే మనం క్యారీ చేయాలి. కొన్ని చర్చెస్లో ఏం చేస్తారంటే, ఇగో ఎవ్రీ క్రిస్టియన్కి ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలి నీ ఫోన్లో అని అంటారు వాళ్ళు కదా. ఈ 5 యాప్స్ కంపల్సరీ ఉండాలి. ఇక మీరు బైబిల్ ఏం తీసుకురాకపోతే మా చర్చకు ఫోన్ తీసుకొని వచ్చేయండి సార్ కదా. ఎంతో సంతోషమో కదా. గట్ల చెప్పేటోళ్ళు ఉండాలి మనకు. ఇట్లా హార్డ్ కాపీ పట్టుకోండి, బైబిల్ను మొయ్యండి అని అనేటోళ్ళు అవసరం లేదు మనకు కదా. సో ఒక రోజు ఏం జరిగిందంటే, భక్త సింగ్ తాత ఉన్నాడు కదా, ఆయన ముంబైలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుందన్నమాట. ఆ మీటింగ్కి భక్త సింగ్ తాతని స్పీకర్గా పిలిచినారు, సరేనా? అయితే ఆ ముంబైలోనే ఏమి అంటే బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఉందన్నమాట. ఏముంది? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా, BSI, సరేనా? బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. అయితే ఆ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు తెలుసుకున్నారు ఏమి అంటే, వాళ్ళు భక్త సింగ్ తాత గురించి తెలుసుకున్నారు. ఈయన సిక్కు మతం నుండి యేసుప్రభుని నమ్ముకున్నాడు, మంచిగా వాక్యం చెప్తున్నాడు అని వాళ్ళు తెలుసుకొని, పలానా చోట పెద్ద మీటింగ్స్ జరుగుతున్నాయి, ఆ మీటింగ్లో రేపు ఆయన వాక్యం చెప్తాడంట అని చెప్పి వాళ్ళు తెలుసుకొని ఆ తాతను కలవనికే పోయారు. కలిసి వాళ్ళు ఏం మాట్లాడినారంటే, అయ్యగారు బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి మేము వచ్చినాము, మా దగ్గర మస్తు బైబిల్స్ ఉంది ఏడా సొసైటీలో. ఒక డౌట్, భక్తి సార్ ఎక్కడ ఉండు? ముంబైలో. ఆయన ఎక్కడో పంజాబ్లో, పాకిస్తాన్లో పుట్టిండు. ఆయన పుట్టినప్పుడు అది పాకిస్తాన్. అప్పుడు ఇండియా పాకిస్తాన్ ఇంకా డివైడ్ కాలేదు.
World War II లో అయింది కాదు వన్ అయింది ఎప్పుడు అన్ని డౌట్ ఏంటి ఎక్కువ పుట్టిన అంతే కదా ఆయన పుట్టినప్పుడు ఇండియా ఇంకా పాకిస్తాన్ కలిసే ఉన్నాయి సరేనా ఆయన పుట్టిన దేశం పాకిస్తాన్లో ఉంది ఒక డౌట్ చెప్పు ఆయనకి లాంగ్వేజ్ పాకిస్తాన్ లో లాంగ్వేజ్ వేరే ఇండియాలో లాంగ్వేజ్ వేరే మరి ఆయన చెప్పు మరి ఆయన తెలుగు మాట్లాడు ఇంకెట్లా వచ్చింది ఆయన తెలుగు మాట్లాడలేడు ఆయన వాక్యం మొత్తం ఇంగ్లీష్లోనే చెప్పాడు ట్రాన్స్లేటర్ ఉంటాడు మనకి ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తే దాన్ని హిందీలో ట్రాన్స్లేట్ చేసేట ఆయన ఒక ఆయన ఉంటాడు మరాఠీలో ట్రాన్స్లేషన్ చేసేట ఆయన ఒక ఆయన ఉంటాడు తెలుగులో ట్రాన్స్లేషన్ చేసేట తమిళ్ సో మరాఠీ ఇంకా హిందీ సేమ్ ఉంటాయి కాబట్టి ఆయన ఇంగ్లీష్లో వాక్యం చెప్తే మరాఠీలో ట్రాన్స్లేషన్ చేస్తారనమాట సరే చెప్పేది వినండి మరాఠీకి చోటీకి మాత్రం బడి ఉంటే బడికి అదే ఉంటుంది మళ్ళీ చోటీ రాస్తే అక్కడ మరాఠీలో బడి రాస్తారు బడీస్లో చోటీస్ రాస్తారు సో ఈ బైబుల్ సొసైటీ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేసిండ్రు అంటే అయ్యగారు మా దగ్గర బైబుల్స్ చాలా ఉన్నాయి మస్తు ప్రింట్ చేసి పెట్టినాం మేము ఎవరు కొనుక్కుంటలేరు బైబుల్ ఎవరు కొనుక్కుంటలేరు ఎవరు చదువుతలేరు ఈ వాక్యానికి ఎవరు కూడా మర్యాద ఇవ్వట్లేదు నోబడీ నోస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గాడ్స్ వర్డ్ ఎవరికి కూడా బైబుల్ యొక్క విలువ అనేది తెలియట్లేదు కాబట్టి మీరు దయచేసి మాకేదైనా మార్గం చూపించండి మా బైబుల్ సొసైటీలో ఉన్న బైబుల్స్ మేము ఎట్లా అమ్ముకోవాలి మాకు ఒక మార్గం చూపించండి అని ఎవరు అడిగినారు బైబుల్ సొసైటీలో పనిచేసే వాళ్ళు భక్త సింగ్ తాత దగ్గరికి వచ్చి అడిగినారు అయితే భక్త సింగ్ తాత ఏం చెప్పిండంటే మీ దగ్గర ఎన్ని బైబుల్స్ ప్రింట్ చేసి పెట్టిండ్రు మీరు అని అడిగినాడు అయితే ఒక 10,000 బైబుల్స్ ఉన్నాయండి స్టాక్ ప్రస్తుతానికి 10,000 బైబుల్స్ ఉన్నాయండి అయితే భక్త సింగ్ తాత ఏం చెప్పిండంటే ఆ బైబుల్స్ సరిపోవు ఇంకా కొన్ని బైబుల్స్ ప్రింట్ చేయండి మీరు ఎందుకు ఏం చెప్పిండు భక్త సింగ్ తాత ఏం చెప్పిండు బేట ఇంకా కొన్ని బైబిల్ ప్రింట్ ఆ బైబిల్స్ సరిపోవు ఆ బైబిల్స్ సరిపోవు మీరు ఇంకా కొన్ని బైబిల్స్ ప్రింట్ చేయండి పైసలు ఎక్కువైతాయి వాళ్ళందరూ షాక్ అయిపోయింది వాళ్ళంతా ఓరే నాయన ఆ 30,000 బైబిల్సే మేము అమ్ముకోనికే మాకు ఎంత ముందు అవుతుందంటే ఈయనేంది ఇంకా బైబిల్స్ ప్రింట్ చేయండి అని అవి సరిపోమంటున్నాడు వాళ్ళు భక్త సింగ్ తాత మాట లెక్క చేయలేరు వాళ్ళు లెక్క చేయకుండా సరే నాయన మంచి సలహా ఇచ్చినావు నువ్వు చాలా వందనాలు అని తాతకు థ్యాంక్ యూ చెప్పి వెళ్ళిపోయినారట వాళ్ళు సో నెక్స్ట్ డే మీటింగ్కి ఆయన వాక్యం చెప్పాలి కదా ఆ నెక్స్ట్ డే మీటింగ్లో ఆయన ఏం చేసిండంటే ఈ బైబిల్ గురించే వాక్యం చెప్పిండట మొత్తం ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ యువర్ సెల్ఫ్ బైబిల్ నీ సొంత బైబిల్ నువ్వు కలిగి ఉండాలి ఫస్ట్ మాట ఏమని చెప్పిండట అది పెద్ద ఒక గ్రౌండ్ లో అయిందనమాట ఆ మీటింగ్ కొన్ని లక్షల మంది వచ్చిండ్రు ఆ మీటింగ్ లో వాక్యం వినడానికి సో కాబట్టి ఎవ్రీబడి షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ మీ అందరికీ మీ సొంత బైబిల్ మీరు కలిగి ఉండాలి నీ సొంత బైబిలే నువ్వు చదవాలి మా తాత బైబిల్ చదువుతా మా అమ్మమ్మ బైబిల్ చదువుతా మా నాయనమ్మ బైబిల్ ఇగో మా నాయనమ్మ బైబిల్ తెచ్చిన అవన్నీ నడవాయి యూ షుడ్ హ్యావ్ యువర్ ఓన్ బైబిల్ యూ షుడ్ రీడ్ యువర్ ఓన్ బైబిల్ యూ షుడ్ క్యారీ యువర్ ఓన్ బైబిల్ అందరు బైబిల్ సొసైటీకి వచ్చేసిండ్రట అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి అయ్యా మాకు బైబిల్ ఇవ్వండి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళ ప్రాఫిట్ అయిపోయింది మరి తాత మాట విని అయ్యో వాళ్ళ బైబిల్స్ అన్ని అమ్ముడు అయిపోయినాయి 30,000 మొత్తం అమ్ముడు అయిపోయి స్టాక్ మొత్తం ఖాళీ మళ్ళా భక్త సింగ్ తాత దగ్గరికి పరిగెత్తుకుంటుంది అయ్యా మీరు దేవుని సేవకుడు అయ్యా మీ మాట మేము వినలేదు మీ మాట విన్నుంటే మేము కొంచెం నైట్ అవుట్ చేసి ఉంటే ఇంకా కొన్ని బైబిల్ ప్రింట్ అవుతుండలేము అయ్యా దయచేసి మమ్మల్ని క్షమించండి అయ్యా ప్లీజ్ అయ్యా సారీ అయ్యా అని చెప్పేసి వాళ్ళు ఏం చేసిండ్రంట
సో కాబట్టి అంటే ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అంటే వీ షుడ్ లెర్న్ టు హానర్ దిస్ బుక్. ఈ పుస్తకాన్ని ఘనపరచడం మనము నేర్చుకోవాలి. ఈ పుస్తకాన్ని చదవాలి. ఇందులో చదివితే మన ఫ్యూచర్ ఇందులోనే ఉంది. తెలుసా మీకు? మన ఫ్యూచర్ ఎందులో ఉంది? ఈ బైబిల్లో ఉంది. మనం ప్రేయర్ చేసేటప్పుడు దేవుడు 3 kinds ఆఫ్ ఆన్సర్స్ ఇస్తాడంట. సరేనా? ఒక్కటి వినరా, ఇగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినండి 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 వినండి. ఇప్పుడు సరే, ఇప్పుడు చేసి జువెల్ ఏ క్లాస్? 6th క్లాస్ కదా. సరే, ఉండండి. జువెల్ వాళ్ళ మమ్మీ డాడీ ఇప్పటి నుంచే ప్రార్థన చేస్తున్నారు అన్నమాట. జువెల్ని ఇంటర్మీడియట్లో జాయిన్ చేయాలి. మరి ఏ సబ్జెక్ట్ ఇప్పించాలి? మ్యాథ్సా, సైన్సా, ఆర్ట్సా, లేకపోతే ఇంకా వేరే కోర్స్ ఏమైనా చేపియాలా, ఏదైనా ప్రొఫెషనల్ కోర్సు చేపిద్దామా అని ఇప్పటి నుండే ప్రార్థన చేస్తున్నారు అనమాట. ఆ ప్రార్థన చేస్తూ ఉంటే అంటే మనం ఉట్టి ప్రార్థన చేస్తున్నాము అంటే సరిపోదు, మళ్ళీ దాంతోపాటు సో ప్రార్థన చేస్తూ వాక్యం అనేది రెండు ప్యారలల్గా వెళ్ళాలి. ప్రేయర్ అండ్ బైబిల్ రీడింగ్, ఈ రెండు కూడా రైల్వే ట్రాక్ అనమాట. రెండు సమానంగానే వెళ్ళాలి. ఒకదానికి ఇంకొకటి లేదు. నేను ఉట్టి ప్రార్థనే చేస్తా, బైబిల్ చదువా అని అంటే సరిపోదు. నేను ఉట్టి బైబిలే చదువుతా ప్రార్థన చెయ్య అంటే కూడా సరిపోదు. ఎందుకంటే మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో దేవుడు దేంతో మాట్లాడుతాడు అంటే ఈ వాక్యం ద్వారా మాట్లాడతాడు. సరేనా? సో ఇట్లా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు 3 ఆన్సర్స్ ఇస్తాడు బేట. ఒకటి సరే, ఇప్పుడు జువెల్ని మేము మ్యాథ్స్ ఎంపీసీలో జాయిన్ చేస్తాము అని వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తున్నారు అనుకోండి. సరే, ఒక్కటే ప్రేయర్ చేస్తున్నారు, ఎంపీసీలో జాయిన్ చేయాలి, ప్రభువా మేము ఎంపీసీలో జాయిన్ చేయాలి అనుకుంటున్నాము, మీరు ఏమంటారు, దయచేసి మాతో మాట్లాడు అని ప్రార్థన చేస్తే జీసస్ 3 ఆన్సర్స్ ఇస్తాడంట. ఒకటి ఎస్ అంటే ఏంటి? ఎస్ అంటే మీరిద్దరు జువెల్ని ఎందులో జాయిన్ చేయాలి? ఇప్పుడు మ్యాథ్స్, ఎంపీసీలో జాయిన్ చేసేయండి. జువెల్కు నచ్చకపోయినా చెప్పాడు కాబట్టి ఎక్కడ జాయిన్ చేయాలి? మ్యాథ్స్లో జాయిన్ చేయాలి. సరే, అప్పుడు సరే, ఇంకా జవాబు రాలేదు. సెకండ్ జవాబు ఏంటి అంటే నో. జువెల్కు మ్యాథ్స్ వద్దు, జువెల్ మ్యాథ్స్ చదవడం నా చిత్తం కాదు, జువెల్ మ్యాథ్స్ వద్దు. నో అనే ఆన్సర్ రాగానే ప్రేయర్ చేంజ్ చేసేయాలి. మళ్ళీ ప్రభువా నువ్వు మ్యాథ్స్ వద్దు అంటున్నావు కదా, సైన్స్. అట్లా ఇవి నేర్చుకోవాలి మనం. ఇవన్నీ మనం చర్చిలో నేర్చుకోవాలి. జీసస్ నో అన్నాడు కాబట్టి ఆ ప్రార్థన వదిలిపెట్టేసేయండి. లేదు ప్రభువా మ్యాథ్సే కావాలి ప్రభువా, ఇంకొకసారి ఆలోచించు, ఇంకొకసారి కన్ఫర్మ్ చెయ్యు, అవన్నీ వద్దు. జీసస్ నో అన్నాడంటే దాన్ని ఏం చేయాలి? వదిలిపెట్టేసేయాలి. ప్రేయర్ చేంజ్ చేసేయాలి వెంటనే. ఫస్ట్ ఆన్సర్ ఏంటి? జెసికా వింటుందా? ఫస్ట్ ఆన్సర్, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్ చాలా థర్డ్ ఆన్సర్ ఇగో థర్డ్ ఆన్సర్ ఏంటి అంటే వెయిట్. ఈ వెయిటింగ్ అనేది చాలా డేంజర్ అనమాట. మనకు వెయిటింగే నచ్చదు. అందుకే చెప్పిన నేను ఇప్పటి నుంచే ప్రేయర్ చేస్తున్నారు కానీ జీసస్ వెయిట్ అంటాడు ఒకసారి. ఈ వెయిటింగ్ అనేది ఈ రోజు మనం నేర్చుకోవాలి. జీసస్ వెయిట్ అంటున్నాడు అంటే మనం కూడా ఏం చేయాలంటే ఓపికతోని ఉండాలన్నమాట. ఎందుకు ఎవరు వినకొచ్చిన రే? సో ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే కూర్చోండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మనం అందరం నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలి? బైబిల్ చదవడం, బైబిల్ని ధ్యానించడం, ఇంకా ప్రేయర్ చేసుకోవడం కూడా మనము నేర్చుకోవాలి. ఈ బైబిల్ని చదివితే ఏమవుతుందో చెప్పాలనా? చూడండి, జాషువా 1:8. జాషువా 1:8 చూడండి ఎంత మంచిగా. ఫస్ట్ చాప్టర్ 8th verse. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు, దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు
నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దానిని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించెదవు. ఇంగ్లీష్లో ఏముంటుందంటే యు విల్ హ్యావ్ ష్యూర్ సక్సెస్. సక్సెస్ అంటే ఇష్టమా, ఫెయిల్యూర్ అంటే ఇష్టమా? జెసికాకు ఫెయిల్యూర్ అంటే ఇష్టమా, సక్సెస్ అంటే ఇష్టమా? కాబట్టి మనకు సక్సెస్ ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వాక్యం ధ్యానించుట ద్వారా, దేవుని వాక్యాన్ని చదువుతూ మనము ప్రేయర్ చేసుకుంటే దేవుడు ఏమిస్తాడు అంటే మనకి సక్సెస్. ఇది ఒకటి. ఇంకోటి చూడండి, సామ్ 119:98. 119:98. 119:98 నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలుగజేయుచున్నవి. చూసినావా? 119th సామ్ 98th వర్స్. ఆడ ఏముంది అంటే వినండి, దేవుని వాక్యం అనేది మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం మనకి ఇస్తుందంట. మన శత్రువు ఎవరు? జెసికా, మన శత్రువు ఎవరు? చూసారా? సైతాన్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడంట. ఎప్పుడు? ఈ బైబిల్లో ఏముంది అంటే జ్ఞానం ఉంది. మన శత్రువుల కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకు ఇస్తాడు. ఒకటి. దాని తర్వాత 99th వర్స్. 99th వర్స్ 99వ వచనం చూడు ఏముందో. నీ శాసనములను నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు. మోర్ దెన్ మై టీచర్స్. టీచర్కి ఎక్కువ జ్ఞానం ఉంటుందా, మనకి ఎక్కువ జ్ఞానం ఉంటుందా? వినండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించినప్పుడు మన టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం మనకు ఉంటుంది అనమాట. మనకి ఇస్తాడు దేవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఇప్పుడు నేను యూపీఎస్సీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నాను అనుకో. యూపీఎస్సీ ఎగ్జామ్లో అక్కడ ప్రిపరేషన్లో లెసన్స్ చెప్పే వాళ్ళు టీచర్స్ ఉంటారా? ఏదైనా గవర్నమెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్కు నేను ప్రిపేర్ అవుతున్నా, ఓ కోచింగ్ సెంటర్కు నేను పోయినా, అక్కడ కోచింగ్ సెంటర్లో నాకు టీచ్ చేసేటోళ్ళు ఉంటారా? ఉండరా? ఆ టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అసలు నిజం చెప్పాలంటే టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ జాబ్ వచ్చినా సరే ఆ గవర్నమెంట్ జాబ్స్ అన్ని మనకే రావాలి. అర్థమవుతుందా మీకు? యూపీఎస్సీ ఎగ్జామ్ ఏదున్నా సరే, అటువంటి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏమున్నా సరే మనోళ్ళే ఫస్ట్ రావాలి. అసలు ఎందుకు? టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం మనకి ఇస్తాడు కదా దేవుడు. సో మనం రావట్లేదు అంటే మనం బైబిల్ చదవట్లేదు అని అర్థం. మనం సక్సెస్ అవ్వట్లేదు అంటే మనం బైబిల్ని ధ్యానించట్లేదు అని అర్థం. టీచర్స్ కంటే ఎక్కువ జ్ఞానం అంటే మనమే జీనియస్ కదా, మనకంటే జ్ఞానం ఇంకెవరికి లేదు కదా. మరి అటువంటి అప్పుడు మనకే నేను టీచర్స్ తోని కంపేర్ చేస్తున్నా కదరా. సో కాబట్టి 100 వర్స్ 100 చూడండి. 119 100. నీ ఉపదేశములను నేను లక్ష్యం చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదు. చూసావా? వృద్ధులు అంటే సైంటిస్ట్. ఎవరు? సైంటిస్ట్ కంటే ఎక్కువ జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో సైంటిస్ట్కే కదా అన్ని జ్ఞానాలు ఉంటాయి. సైంటిస్ట్కే ఎక్కువ జ్ఞానం ఉంటుంది కదా. మీ రకాల అట్లా అంటే సొలొమోన్ కూడా ఉన్నాడు బైబిల్లో. కాబట్టి మనకు తెలిసినంత వరకు సైంటిస్ట్స్ కంటే ఎక్కువ జ్ఞానం ఇస్తుందంట దేవుడు. ఈ లోకంలో జ్ఞానం ఉంటే చాలు, ఆ జ్ఞానాన్ని బట్టే మానవుడు బ్రతుకుతున్నాడు ఈరోజు. మీకు తెలుసో తెలియదో కానీ
జ్ఞానాన్ని బట్టే మనం ఏమవుతున్నాము. బ్రతుకుతున్నాం. ఇప్పుడు కాకపోతే జెసికా మెంటల్ వాళ్ళకి ఎవరైనా జాబ్ ఇస్తారా? ఎందుకు మెంటల్ ఎక్కే వాళ్ళ ఫేస్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఎందుకంటే వాళ్ళకి ముందు తెలవాలి ఏం చేయాలి. మనము సరే మనం కూరగాయలు ఇచ్చి కత్తిచ్చి కూరగాయలు కట్ చేయడం ఆయన అర్థమవుతుంది. చాకు తీసుకొని మెంటల్ ఎక్కింది. అందుకే మానవుడు దేన్ని బట్టి బ్రతుకుతున్నాడు ఈ రోజు అంటే జ్ఞానాన్ని బట్టి. దేన్ని బట్టి బ్రతుకుతున్నాడు? జ్ఞానాన్ని బట్టి. జ్ఞానం ఉంది కాబట్టే ఏమి అంటే ఒక పని చేసుకుంటున్నాడు. జ్ఞానం లేని వాళ్ళకి పని కూడా ఎవరు? జ్ఞానం లేని వాడిని మన బిజినెస్ లో కూర్చోబెడితే గిన్నె పట్టుండి అంటే పడతాడు వాడు. వెరీ గుడ్, నువ్వు కరెక్ట్ చెప్తున్నావు. జెసికా కరెక్ట్ చెప్తుంది అసలు. సో కాబట్టి వాళ్ళకి అంత జ్ఞానం లేదనమాట. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే జీసస్ మెంటల్ గా పుట్టించిందా మనల్ని? మనకు మంచి జ్ఞానం ఇచ్చాడు కదా. అందుకే మనము మన జ్ఞానాన్ని వాడాలి. ఇప్పుడు జీసస్ నువ్వు నాకు మంచి జ్ఞానం ఇచ్చినావు, అందుకే నేను ఏం చేస్తాను అంటే మ్యాథ్స్ లో 100 out of 100 తీసుకొస్తాను. అయ్యో మా చర్చిలో సండే స్కూల్ పిల్లలకు చెప్పిన నేను మ్యాథ్స్ లో 100 out of 100 ఎవరికైతే వస్తాయో వాళ్ళకి నేను మంచి గిఫ్ట్ ఇస్తా అని చెప్పిన ఫైనల్ ఎగ్జామ్స్ లో. అవును, 10th క్లాస్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి వచ్చింది. నువ్వు మెలోడీ చాక్లెట్ ఏదో 10/10 వచ్చినాయి ఆమెకు. 10/10 పర్సెంటేజ్. సో ఆమెకి ఇచ్చిన నేను గిఫ్ట్ ఇచ్చేసిన సూర్యకతోనే ఇప్పించిన. ఏం గిఫ్ట్? ప్లే స్టేషన్. మనకు దేవుడు ఇటువంటి జ్ఞానం ఇచ్చింది కాబట్టి 100 out of 100 కూడా మనం తీసుకొని రావచ్చు. సో దేవుడు మనకు జ్ఞానం ఇచ్చిండు అనుకోండి. సరే, ఇంకా ఇట్లా పెద్దోళ్ళకి చెప్పాలంటే దేవుడు మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఆ వాక్యం చెప్పే వ్యక్తి కరెక్ట్ చెప్తున్నాడా తప్పు చెప్తున్నాడా అది కూడా మనకు అర్థమవుతుంది. చాలా ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వాక్యానికి సంబంధించిందే మనం ఉల్టా వెళ్ళిపోయినాం అనుకో, ఇక అడే పోతుంది. మనం అటే పోతాం. దాని తర్వాత కరెక్ట్ పర్సన్ వచ్చి కరెక్ట్ వాక్యం చెప్పినా నువ్వే తప్పు చెప్తున్నావు రా ఓరి అని అంటారు. సరేనా? సో వీ హ్యావ్ డివైన్ విజ్డమ్. దేవుడు మనకు ఏమి అంటే దైవికమైన జ్ఞానాన్ని కూడా ఇచ్చినాడు. అర్థమవుతుందా? సో కాబట్టి ఏమి అంటే ఇంతటితో ఆపేసాం. ఇంకా సరే, టైం అయిపోయింది. దాసన్ తాతతో మాట్లాడదాం. టైం అయిపోయింది. ఇప్పుడు వస్తాడు హనుమంత్ మామ వస్తాడు. ఇప్పుడు దాసన్ తాతతో పరిచయం చేపిస్తాడంట. సరే, సో దేవుని వాక్యాన్ని మనము చదువుట ద్వారా we will be successful in any work. అది పరిచర్యలో అయినా సరే, దేవుని ఇంట్లో అయినా సరే, మన ఇంట్లో అయినా సరే, స్టడీస్ లో అయినా సరే, జాబ్ లో అయినా సరే. జాబ్ చేస్తూ ఉంటే ఇంకా ప్రమోషన్ల మీద ప్రమోషన్లే వస్తాయి అనమాట. ఉన్నతమైన స్థాయికే వెళ్తాం, కానీ కిందికి పోనే పో. కాబట్టి ఈ రోజు నుంచి తెలుసుకోండి. Everybody should have your own Bible. You should read your own Bible. You should carry your own Bible. సరే, లాస్ట్ ప్రార్థన.